ప్రపంచ చరిత్రలోనే ఇదో అద్భుతం. ఉమ్మడి ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు అరుదైన తాబేళ్లకు ఆవాసంగా మారింది. అతి ఖరీదైన ఈ తాబేళ్ల కదలికలు ప్రపంచాన్ని ఉర్రూతలూపుతున్నాయి. కడలిలోకి పరుగులు తీస్తున్న చిన్న చిన్న తాబేళ్లు తీర ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి ప్రపంచంలోనే అతి ఖరీదైన తాబేళ్లుగా భావిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం విజయలక్ష్మీపురం నుండి గుడ్లూరు మండలం మొండివాగు వరకు 102 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. గుడ్లు పెట్టేందుకు వేల కిలోమీటర్ల దూరం నుండి ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రకాశం జిల్లా తీర ప్రాంతానికి వస్తుంటాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరంలో పెట్టిన గుడ్లు జంతువులు, పక్షుల బారిన పడుతుంటాయి. దీంతో ఇప్పటికీ అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతి పెంపొందించేందుకు జిల్లాలోని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతి సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. రాత్రి వేళల్లో సముద్రం నుండి బయటకు వచ్చి తీర ప్రాంతంలోని ఇసుక తిన్నెల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళుతుంటాయి. ఒక్కొక్క తాబేళ్లు 140 నుండి 170 గుడ్లు పెడుతుంటాయి. అయితే తాబేళ్లు పెట్టిన గుడ్లు ఇతర జంతువులు, పక్షుల బారిన పడకుండా అటవీ శాఖ వాలంటీర్లు వాటిని సేకరిస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 12 సంరక్షణ కేంద్రాల్లో గుడ్లను ప్రత్యేకంగా పొదిగిస్తున్నారు. 48 నుండి 55 రోజుల్లోపు గుడ్లలో నుండి తాబేళ్లు బయటకు వస్తుంటాయి. 2017 నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లను సేకరించి అటవీ శాఖ అధికారులు వాటి సంతానోత్పత్తిని పెంచుతున్నారు. ఆ తర్వాత అవి బుడిబుడి అడుగులు వేస్తూ కడలిలోకి పరుగులు తీస్తూ తాబేళ్లు చూపర్లను కట్టిపడేస్తుంటాయి. 2017 సంవత్సరం నుంచి సముద్ర తాబేళ్ల సంరక్షణలో భాగంగా ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లని అది అరుదైన తాబేళ్లుగా గుర్తించి ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల వల్ల మత్స్యకారులకి ఎంతో ఉపయోగం ఉందని, సముద్రం యొక్క ఉనికి బాగుండాలంటే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చి వెళ్తూ ఉండాలని, వాటి మనుగడ అంతరించిపోతుందని, వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ట్రీ ఫౌండేషన్ ఇండియా తరఫున, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 2017 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 2017 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 60,000 పిల్లల్ని మేము సముద్రంలోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 2 జిల్లాల మీద 15,000 గుడ్లను సంరక్షించి ఒక 4,000 పిల్లల దాకా వదిలిపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మత్స్యకారులకి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అనేటువంటి నేస్తాలు మత్స్య సంపద అభివృద్ధి చెందాలి అని అంటే సముద్రంలో ఉన్నటువంటి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వాటి ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టయితే మత్స్యకారుల యొక్క సంపద పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఇట్లా కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ట్రీ ఫౌండేషన్ సంయుక్తంగా మనం కనుక తాబేళ్ల పిల్లలను కనుక వదలకపోతే పక్షుల నుంచి, జంతువుల నుంచి వాటిని కాపాడి ఉండేవాళ్ళం కాదు. ఇంత సంరక్షణ చర్యలు చేపట్టి ఇప్పటివరకు ఒక 70,000 పిల్లల్ని మనం రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఈ 2017 దగ్గర నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఇంతకుముందు తాబేళ్లు ఇది ఎట్లా ఒడ్డు రావడం పోవడం చూస్తూ ఉండేవాళ్ళు, కానీ ప్రత్యేకించి మేము ఏంటంటే ఒక ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ వాళ్ళకి టైఅప్ అయిపోయి ఈ తాబేళ్లను సంరక్షించాలనే ఉద్దేశంతో కొంతమంది వాలంటీర్లను పెట్టేసి సముద్ర పొట్టున ఒక నెస్ట్ కట్టించడం, తాబేళ్లు వచ్చిన వెంటనే వాటిని గుడ్లు పెట్టి వెళ్ళే విధానాన్ని అడుగుల ద్వారా కనుక్కొని ఆ గుడ్లు సేకరించి ఒక నెస్ట్లో పెట్టడం, ఈ విధానంతో చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంది. ఈ తాబేళ్ల సంరక్షణ వల్ల ఏమవుతుందంటే, ఈ తాబేళ్లు ప్రధానంగా ఎందుకు ఈ తాబేళ్లు ఇట్లా సేకరించాల్సి డెవలప్ చేయాల్సి వస్తుంటే, తాబేళ్ల వల్ల సముద్రంలో ఉత్పత్తులు, ముఖ్యంగా సముద్రంలో ఒక 5 కిలోమీటర్ల వెనక పక్క ఈ నాచు పెరిగి ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చేపలకి, మత్స్య సంపద మొత్తానికి నష్టం కనుక, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాయి. కాబట్టి ఈ తాబేళ్లు నాచును తిన్నందువల్ల, తాబేళ్లు ప్రధానమైన ఆహారం నాచే కాబట్టి ఆ నాచును తిన్నందువల్ల అది క్లియర్ అయిపోయి ఆక్సిజన్ సప్లై అవుతుంది కనుక మత్స్య సంపదకి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను ట్రీ ఫౌండేషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా నిర్వహించుకున్నానండి. నేను జనవరి నుంచి 6 నెలల దాకా సముద్రం ఒడ్డున తెల్లారగట్టు 4 గంటలకు తిరిగి గుడ్లు సేకరించి నర్సలో వచ్చి పెడతామండి. ఒక తాబేలు వచ్చి 160 గుడ్లు, 150 గుడ్లు, 140 గుడ్లు దాకా పెట్టుద్దండి. దాన్ని 40 రోజులు, 54 రోజులు నుంచి గుడ్లు సేకరించి గుడ్లు ఉత్పత్తి అయ్యి అది పిల్లలు వచ్చినప్పుడు మన అడవి శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి. వాళ్ళు వచ్చి పిల్లల్ని సేకరించి వాళ్ళు సురక్షితంగా సముద్రంలో వదులుతారండి.
ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రంలో ఏర్పడే నాచు తినటం వలన సముద్రంలో ఉండే ఇతర జీవుల మనుగడతో పాటు మత్స్య సంపద పెరుగుతుంది. ఈ ఏడాది 15,000 గుడ్లను సేకరించిన సిబ్బంది 4,000 తాబేళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. ఇలా ప్రతి ఏటా ఉమ్మడి ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో 1000 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. వీటి మనుగడ, జీవ వైవిధ్యం ఇప్పుడు ప్రపంచానికి ఒక వింతగా, విచిత్రంగా మారిపోయింది. మొత్తానికి ఇంత ఖరీదైన తాబేళ్లను ఇక్కడ ఇలా జాగ్రత్తగానే కాపాడుతున్నారు మనవాళ్లు.